హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవీ టాక్స్ 294. అయితే ఈరోజు మన వ్లాగ్ అయితే తమ్నేల్లో చూసారు కదండి. మా తమ్ముడిని పెళ్లి కొడుకుని చేస్తున్నాము. ఇక్కడైతే మేము ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కూడా పసుపు పెట్టుకుంటున్నారు కాళ్ళకి. ఇక్కడ నేను కూడా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అందరికీ కాళ్ళకి పసుపు పెట్టి పొట్టు పెట్టి తర్వాత పెళ్లి కొడుకుని స్టార్ట్ చేస్తారు చేయడము. సో ఇప్పుడైతే ఈ ఫస్ట్ ఇది చేసేస్తున్నాము. చూడండి, పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టుకుంటున్నారు. పిల్లలు అయితే ఇంకా చాలా ఎగ్జైటింగ్ ఉంటారు ఇట్లాంటి వాటిలో. మీ ఇళ్ళలో కూడా ఇలాగే ఉంటారా? నాకు కామెంట్ చేయండి. ఇక్కడ పెళ్లి కొడుకు కనిపిస్తున్నాడు. ఇంకా పెళ్లి కొడుకుని చేయడానికి అన్ని రెడీ చేస్తున్నాము. మంగళహారతులు ముట్టించి ఇలా పసుపు అంతా రెడీ చేసి మా తమ్ముడిని అయితే మేము బయటకి పందిట్లోకి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు పెళ్లి కొడుకుని ఎప్పుడు కూడా పందిట్లో చేస్తారు కదా, సో దానికోసం అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మేము పెళ్లి కొడుకుని బయటకు తీసుకెళ్తున్నాము పందిట్లోకి. ఇలా మంగళహారతులు పట్టుకొని తీసుకొస్తారు. సో మేమైతే ఇప్పుడు బయటకు తీసుకెళ్ళి పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకుని చేస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మా అమ్మ బొట్టు పెట్టి పెళ్లి కొడుకుని స్టార్ట్ చేసింది చేయడము. ఇక్కడ పక్కన తోడు పెళ్లి కొడుకు కూర్చున్నారు కదా, అతను మా రెండో అత్త వాళ్ళ అబ్బాయి అన్నమాట. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా రెండో అత్త రాలేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని చెప్పేసి. ఇక్కడ నిల్చున్నారు కదా బ్లూ కలర్ శారీ, ఆవిడ మా రెండో మేనత్త అన్నమాట. మా ముగ్గురు మేనత్తలలో ఆవిడ సెకండ్ అన్నమాట. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇలా చేస్తారు అంట, నాకు కూడా తెలీదు. ఇలా 5 times ఒక 5-6 members వరకు అలా చేస్తారు. ఫస్ట్ అలా చేసి తర్వాత పెళ్లి కొడుకుని చేస్తారంట. ఇలా మా అమ్మ, మా అత్త వాళ్ళు ముగ్గురు ఇలా చేశారు ఫస్ట్ అయితే. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే అందరూ ఫస్ట్ పెళ్లి కొడుకుకి ఆయిల్ వేస్తున్నారు తలపైన. ఇలా ఆయిల్ వేసి తర్వాత పెళ్లి కొడుకుని చేస్తారంట. ఫస్ట్ ఆయిల్ వేసి అలాగే మా తోడు పెళ్లి కొడుకు కూర్చున్నారు కదా మా అత్త వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయికి కూడా ఆయిల్ వేశారు నెత్తికి. ఇలా తలపైన ఫస్ట్ నూనె అంటించి తర్వాత పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఇక్కడ వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ పెళ్లి కొడుకుని అయితే మా అత్త చేశారు, మా చిన్న అత్త చేశారు ఫస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అక్క చేశాక ఇక తర్వాత అందరూ కూడా పెళ్లి కొడుకు చేశారనమాట, పసుపు పెట్టి బాడీకి మొత్తము. ఇక్కడ వచ్చింది మా వదిన అన్నమాట. మా వదిన, నేను, ఇలా ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కొడుకుని చేశారు. అలాగే ఫొటోస్ దిగుతారు కదా, సో అలా స్టిల్స్ ఇస్తున్నాము. ఇంకా పెళ్లి కొడుకుని చేయడం అయిపోయిందో లేదో, ఇక అందరూ వచ్చేసి ఒకరికొకరు పసుపు రుద్దుకుంటూ చాలా అలా ఎంజాయ్ చేశారు. నేను కూడా మా అత్త వాళ్ళకి, మా చిన్నమ్మకి పసుపు పెట్టాను మొహాలకి. మా అత్త, మా చిన్నమ్మ వీళ్ళకి కూడా నేను పసుపు రాసాను.
మా అక్క ఈమె లాస్ట్లో వచ్చి పెళ్లి కొడుకుని చేసి ఫొటోస్ దిగింది. మా చిన్నమ్మ పెళ్లి కొడుకు మళ్ళీ అమ్మ అన్నమాట. మా చిన్నమ్మ ఇక్కడ చూడండి పసుపు ఎలా పెట్టుకుంటున్నారో ఒకరికి ఒకరు. చాలా సరదాగా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్లి కొడుకుని చేయడం అయిపోయింది. అలాగే అందరూ మొహాలకి పసుపు రాసేసుకున్నారు. అంతా అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఫొటోస్ దిగుతున్నారు. ఫొటోస్ దిగడానికి అందరూ ఇలా సెట్ అవుతున్నారు. ఇలా లేడీస్ మొత్తం దిగారండి. లేడీస్ మొత్తం దిగాక మళ్ళీ ఓన్లీ సిస్టర్స్ అని చెప్పి మేము మొత్తం 6 మెంబర్స్ ఓన్లీ 6 సిస్టర్స్ బ్యాచ్ దిగామన్నమాట. ఇక్కడైతే మొత్తం ఫ్రెష్ అయిపోయాక చిన్నగా మళ్ళీ ఫోటోషూట్ చేశారు. మా అమ్మ మళ్ళీ బొట్టు పెడుతుంది. ఇక్కడ చిన్నగా మళ్ళీ ఫొటోస్ తీసి ఇంకా ఫొటోస్ దిగని వాళ్ళు అయిపోయామంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫొటోస్ దిగారు. తర్వాత మళ్ళీ మంగళహారతి పట్టుకొని పాటలు పాడతారండి. ఇప్పుడు ఒకసారి మీరు కూడా ఆ పాటలు విని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడ దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే పెళ్లి కొడుకు వాళ్ళు ఫ్యామిలీ నుంచి కొందరు వెళ్ళి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకొస్తారన్నమాట. సో దానికోసం ఈ ఫార్మాలిటీస్ అన్నీ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. ఇలా కొన్ని ఐటమ్స్ అన్నీ అంటే పసుపు, కుంకుమ, ఆకులు ఇలా ఏంటివేంటివో కొన్ని ఉంటాయంట. అది మొత్తం తీసుకొని ఇలా సారేలాగా ప్రిపేర్ చేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారంట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని మళ్ళీ అదే రోజు ఇంటికి వచ్చేస్తారు రిటర్న్. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ అది మొత్తం తీసుకొని రెడీ అయ్యి వెళ్తున్నారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడైతే మా బాబు మా అక్క వాళ్ళ కొడుకు అన్నమాట, చిన్న బాబు. ఇలా ఊళ్ళో అమ్మవారు టెంపుల్ ఉంటుంది కదా, ఉరడమ్మ టెంపుల్ అన్నమాట, ఉరడమ్మ దేవత. ఆ దేవతకి అలాగే హనుమాన్ టెంపుల్లో కూడా పూజలు చేసుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని తర్వాత ఆ సారెలు మొత్తము వెహికల్లో పెట్టారు. చూడండి వెహికల్ అయితే వెళ్ళి మళ్ళీ రావడానికి ఎంత టైం అంటే ఒక 4 to 5 hours పడుతుందండి. సో ఇక్కడైతే మళ్ళీ మేము అందరూ మళ్ళీ ఫొటోస్ దిగుతున్నారు. బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు అందరు పెట్టుకుంటూ ఇక్కడ ఫొటోస్ దిగారు. మేము కూడా ఫొటోస్ దిగాము మా తమ్ముడితో. సో ఈరోజు మన వీడియో అయితే ఇదండి. ఇక్కడ వరకు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మొత్తం వీడియో పోస్ట్ చేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ వీడియోలో ఇంతవరకు చూపిస్తున్నాను. మళ్ళీ హల్దీ వీడియో అండ్ పెళ్లి వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మొత్తం ఇలా చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇలాగే మన ఛానల్లో వస్తున్న ప్రతి వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వీడియోస్ ఇంకా కొత్తవి మొత్తం అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఇలాగే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.